చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 20 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 9 రోజు ఉత్సవాలు నిర్వహించగా 11 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. కాణిపాకం చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో దేవస్థానం వద్ద భక్తుల రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో రానున్న నేపథ్యంలో వాహన సౌకర్యాలు, పార్కింగ్ కేంద్రాలు, నిత్య అన్నదాన భోజన వసతి, మౌలిక సదుపాయాలు, కమాండ్ కంట్రోల్ పాయింట్ ద్వారా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో పోలీసులను ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, చిత్తూరు జిల్లా, కాణిపాకం. మన హిందూ జీవన విధానాన్ని, హిందూ ధర్మాన్ని మనం నిత్యం చేయవలసినటువంటి, ఆచరించవలసినటువంటి సాంప్రదాయాలను తెలియజేయడానికై మన రాష్ట్ర ప్రభుత్వము ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఈ ఆలయాల నుండి ఈ హిందూ సాంప్రదాయాలను వాటిని తెలియజేయడానికి ఈ నెల 16వ తేదీ నుండి ఈ క్షేత్రం నుండి, గణపతి క్షేత్రం నుండి ప్రచార రథాన్ని ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, ప్రతి నగరానికి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ ధర్మ ప్రచారం ద్వారా ఈ క్షేత్రానికి కానీ లేదా ఏదేని పెద్ద పెద్ద క్షేత్రాలను దర్శించడానికి వీలు కానటువంటి భక్తులకు వారి ఊర్లోనే, వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళు పూజ చేసుకునే విధానంగా, పూజ ఎందుకు చేయాలనేటువంటిది, అలాగే ఎప్పుడు చేయాలనేటువంటి దాన్ని కూడా తెలియపరచడానికి ఈ ధర్మ ప్రచార రథం ద్వారా ప్రచారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు సంకల్పం చేయడం జరిగింది. దాన్ని రేపటి నుండి మాసోత్సవాలుగా ప్రారంభం చేసి ఇకపై ప్రతి జిల్లాకి కూడా పంపించడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ క్షేత్రం కాణిపాకంలో చిత్తూరు జిల్లాలో ఉన్నందున ఈ చిత్తూరు జిల్లా మాత్రం రేపటి నుండి 16వ తేదీ నుండి వచ్చే నెల అక్టోబరు 15వ తేదీ వరకు కూడా ఈ ప్రచార రథం ఊరేగింపు జరుగుతుంది. ఈ ప్రచార రథం ద్వారానే